మరి పునరుత్థానపు వేళలో ఉదయం నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని నేను పంచాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యాన్ని విని సంతోషముగా అంగీకరించువారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న రోజుల్లో విత్తువాని ఉదాహరణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయేది రాతి నేల. యేసుక్రీస్తు ప్రభువారు 4 నేలల గురించి మాట్లాడారు. 1 త్రోవ ప్రక్కన నేల, 2 రాతి నేల, 3 ముళ్ళ పొదలు, 4 మంచి నేల. విత్తువాని గురించి ఉపమానము మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు. ఆ 4 నేలల్లో ఈరోజు మనం ఒక నేల గురించి చెప్పుకోబోతున్నాం. 2వ నేల రాతి నేల. అనండి ఒకసారి అందరూ కూడా, రాతి నేల. మీరు అక్కడ చూస్తున్నారు, రాతి నేలను విత్తబడిన వారెవరనగా విత్తువాను గురించి ఉపమానం అది. ఫస్ట్ విత్తనం దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. విత్తనం వాక్యానికి సాదృశ్యం. అదే విత్తనం ఒక వ్యక్తికి సాదృశ్యం. 2 రకాలుగా చెప్తాను, వినండి. విత్తనము వాక్యానికి సాదృశ్యం, అదే విత్తనం ఒక వ్యక్తికి, ఆత్మీయమైన బిడ్డకి, అంటే నీకు సాదృశ్యం. దీంట్లో విత్తువాడు ఎవరు? దేవుడు విత్తువాని ఉపమానం మాట్లాడుతున్నాడు కదా, విత్తనాన్ని చూపిస్తున్నాడు, విత్తువాని చూపిస్తున్నాడు. అక్కడ విత్తువాడు ఎవడంటే దైవజనుడు. మీకు నేను రిఫరెన్స్ కూడా చూపిస్తా చూడండి. 1 కొరింథీయులు దైవజనుడు విత్తనం విత్తేవాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 9 వరకు మీరు చదవగలిగితే విత్తువాడు అక్కడ దైవజనుడు అని మీకు అర్థమవుతుంది. అదిగో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను నాటి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దైవజనుడు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? విత్తువానికి సాదృశ్యంగా ఉన్నారు. వాక్యాన్ని విత్తుతున్నాడు, నిన్ను విత్తుతున్నాడు. అర్థమవుతుందా? దైవజనుడు విత్తుటకు సాదృశ్యముగా ఉంటే, విత్తనం దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇంకొకటి దేనికి సాదృశ్యంగా ఉంది? నీకు సాదృశ్యంగా ఉంది, నాకు సాదృశ్యంగా ఉంది. ఒక యాంగిల్లో, ఒక కోణంలోనేమో వాక్యానికి, ఒక కోణంలోనేమో మనకి సాదృశ్యంగా ఉంది. విత్తువాడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? దైవజనునికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ 4 నేలల గురించి మాట్లాడుతున్నాడు. 1 త్రోవ ప్రక్కన అన్నాడు, 2 రాతి నేల మీద అన్నాడు, 3 ముళ్ళ పొదలు అన్నాడు, 4 మంచి నేల మీద అన్నాడు. విత్తువాడు విత్తుతున్నాడంట. కొన్నేమో త్రోవ పక్కన పడుతున్నాయంట, కొన్నేమో రాతి నేల మీద పడుతున్నాయంట, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడుతున్నాయంట, కొన్నేమో మంచి నేలలో పడుతున్నాయంట. ఈ నేల దేనికి సాదృశ్యం ఉంది? ఈ 4 రకాల నేల దేనికి సాదృశ్యంగా ఉందంటే మన హృదయ స్థితికి సాదృశ్యంగా ఉంది. అర్థమవుతుందా? నేల అనేది హృదయాన్ని సూచిస్తూ ఉంది, హృదయ స్థితిని సూచిస్తూ ఉంది. 2వదిగా ఆ నేల దేని సూచిస్తూ ఉందంటే మనమందరం వచ్చే సంఘానికి సూచిస్తూ ఉంది. విత్తనం గురించి 2 కోణాలు చెప్పాను, నేలల గురించి 2 కోణాలు చెప్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి, మీరు లేకపోతే అర్థమవుతుంది ఈరోజు వాక్యం మీకు. విత్తనం దేనికి సాదృశ్యం అని చెప్పాను? వాక్యానికి, నీకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ 4 రకాల నేలలో దేనికి సాదృశ్యం? మొట్టమొదటిగా హృదయ స్థితికి 1 కోణం అయితే, 2వ కోణం సంఘానికి 2వ కోణముగా నేను చెప్పబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, విత్తనం 2 కోణాలు, నేలలు 2 కోణాలు. విత్తేవాడు ఒకడే, దైవజనుడు విత్తుతున్నాడు. 4 రకాల నేలల మీద విత్తనాలు పడుతున్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి.
4 రకాల నేలల మీద విత్తనాలు పడుతున్నాయి. దైవజనుడు విత్తేది విత్తుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఇక్కడ మన మార్కు సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో చూసాము, రాతి నేలను విత్తబడిన వారెవరనగా. మార్కు సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండదు. కొన్ని విత్తనాలట చాలా మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి అంటండి. రాతి నేలలో ఏముండదటండి? లోతైన జీవితము ఉండదంట. ప్రియ దైవజనమా, రాతి నేల మీద విత్తనం ఒకవేళ పడితే అది ఎలా ఉంటదంటే లోతైన అనుభవము కలిగి ఉండదట. మన్ను ఉంటుంది రాతి నేల మీద, అరకొర మన్ను ఉంటుంది, పైన మన్ను ఉంటుంది, కానీ అక్కడ లోతులోకి ఉండదు మన్ను. పైన మాత్రమే ఉంటుంది మన్ను, పైన మాత్రమే ఉంటుంది భక్తి, పైన మాత్రమే ఉంటుంది ప్రతిష్ఠత, పైన మాత్రమే ఉంటుంది సమర్పణలు. కొంతమంది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. పైన మార్పు అనేది వాళ్ళకి లోతులో ఉండదు. మార్పు అనేది ఎలా ఉంటుందంటే పైన ఉంటుంది మార్పు. పైన కనబడతారు అనమాట. వీళ్ళు మారారు అని ఎలా మనకి డిసైడ్ అవుతారంటే పైపైన భక్తి చూస్తే నువ్వు మారిపోయావు అనిపిస్తుంది. నీ వస్త్రధారణ చూస్తే నీ మారిపోయాను అంటావు. కానీ ఏముంటుందంట? రాతి నేలలో లోతు ఉండదంట. ఏముండదంటండి? అసలు నిజమైన మార్పు ఉండదంట హృదయంలో. పైకి మారావు. రాతి నేల అనుభవం అది. రాతి నేలలో చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయట. అక్కడ మన్ను లోతుగా ఉండదంట. పైన ఉంటుందంట మన్ను, మట్టి పైన ఉంటుందంట. పైన తెల్ల వస్త్రాలంట, పైన మార్పు అంట, పైన సమర్పణలంట, పైన ప్రతిష్ఠతలంట. వీళ్ళు లోతుల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఏమి మార్పు ఉండదట. పైన ఉంటుందట. చర్చికి వస్తారట, పైన చూయిస్తారట, తెల్ల బట్టలు వేసుకుంటారట, పైన చూయిస్తారట, ఏదో ప్రార్థన చేస్తారట, పైన చూయిస్తారట, ఏదో మారాం. కానీ మార్చబడిన అనుభవం లోతుగా లేదు నీ జీవితంలో. ఏదో మారావు, బాప్తిజం తీసుకున్నావు, వయసు రక్తంతో కడగబడ్డావు, చర్చకు వస్తున్నావు, ఏదో మారావు, పైన మారావు. మార్పు అనేది లోతుగా లేదు నీ జీవితంలో. లోతుగా మార్పు లేదు. జనాలకి కనపడేంత వరకు మారావు. వినండి, మాటలు వినండి, డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు మాటలు పట్టుకోండి, వాక్యాన్ని కాదు, మాటలు పట్టుకోండి. జనాలకి కనపడేటట్లుగా మారావు, దేవునికి ఇష్టమైనట్లుగా మారావు. జనాలు అబ్బో ఇంకేముంది మారిపోయింది అన్నట్లుగా మారావు, దేవుడు మెచ్చుకునేటట్లుగా మారలా. అంటే మన్నుంది, రాతి నేల మీద మన్ను ఉండిద్ది, మట్టి ఉండిద్ది, ఉండదని చెప్పట్లా. కానీ పైన ఉంటుంది, లోతు దాకా మన్ను ఉండదు. జ్ఞాపకం చేసుకోండి. రాతి నేల అనుభవాన్ని ఎంతమంది కలిగి ఉన్నారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని దైవజనుడు విత్తుతూ ఉన్నప్పుడు నీది రాతి నేల అనుకో, పైన ఉంటుంది అనమాట. మన్ను మట్టి పైన ఉంటుంది అనమాట. భక్తి పైన ఉంటుంది అనమాట. ప్రతిష్ట తీసుకుంటావు, అది కూడా పైనే ఉంటుంది. అందరికి తెలిసిద్దంతే ఏమి తీసుకుంది అని. అక్కడ ఏముంటుంది? లోతుల్లోకి వెళ్ళి చూడు. అసలు నీలో లోతు ఉండదంట. ఆ మార్పుకి లోతు ఉండదంట. ఆ ప్రతిష్టతకి లోతు ఉండదంట. నువ్వు నిజంగా మారవంట. నువ్వు లోతుల్లోకి వెళ్ళి చూస్తే అసలు నువ్వు నిజంగా మార్పు చెందని దానివంట. నువ్వు నిజంగా మార్పు చెందనవాడు అంట. దైవజనుడు కనపడేటట్లుగానే మారేవంట. విశ్వాసులు కనపడేటట్లుగానే మారేవంట. నీ బంధువర్గాలు కనపడేటట్లుగానే మారేవంట. కానీ లోతు మాత్రం నీ జీవితంలో లేదట. మారినట్లు జనాలకు కనపడితే సరిపోదు, మారినట్లు నీ బంధువర్గాలకు కనపడితే సరిపోదు. పైన మారావు. ఆ మార్పులో లోతుందా? లేదు. ఆ ప్రతిష్ఠతలో లోతుందా? లేదు. ఆ సమర్పణలో లోతుందా? లేదు. ఆ వాక్యం వింటున్నావు, లోతుందా? లేదు. వాక్యాన్ని పాటిస్తున్నావు, లోతుందా? లేదు. లోతుల్లో ఏమి లేదు, అంతా పైనే చేస్తున్నారు చాలామంది. మరి దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు ఈరోజు ఉదయం. చాలామంది రాతి నేల స్వభావాలు, అంటే వాళ్ళ యొక్క హృదయ స్థితి ఎలా ఉందండి? రాతి నేలగా ఉంది. మన్ను కొంచెమే ఉంది, లోతులో లేదు మన్ను.
పైన మన్ను కప్పబడి ఉంది, ఆ మట్టి పైన కప్పబడి ఉంది, కానీ కిందకెళ్ళి చూస్తే రాతి నేల. కింద కూడా మట్టి లేదు దానికి, పైన అంతా మట్టి పేర్చబడి ఉంది. కొంచెం మట్టి ఇట్లా 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 తీసి చూస్తే రాతి నేల. చూసారా బ్రతుకులు, చూసారా ఎట్లా ఉన్నాయో? పైనే పైనే పైపైనే 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 పైపైన మార్పులు, పైపైన మాటలు, పైపైన ప్రార్థనలు, పైపైన ఉపవాసాలు, పైపైన వస్త్రధారణలు. ఏదో పైకి ఆభరణాలు తీసేసావంతే, ఏదో పైకి రంగు బట్టలు వదిలేసావంతే, ఏదో పైకి ప్రతిష్టత అంతే. లోతులో ఉన్నది, లోతుగా మార్చబడ్డావా? అసలు నిజంగానే నీ హృదయ స్థితి మార్చబడిందా అని అడుగుతున్నాడు దేవుడు. లేదంటే వేషం ఒకటి మార్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? ఈరోజు ట్రెండ్ అదేనంట, వేషం ఒక్కటి మార్చేస్తే చాలు పొగట్టడానికి అనుకుంటున్నారంట జనం. వేషం జేహెచ్ఎస్ మినిస్ట్రీస్కి వస్తే ఒక వేషం ఉంటుంది, ఆభరణాలు ఎక్కువ వేసుకోరు, తెల్లబట్టలు వేసుకుంటారు, మారిపోయారు వాళ్ళు అంతే. వేసి రక్తం ఏం చేయాలి? ఒక్క రోజులో మారిపోయారండి. మొన్న వారం వచ్చారు, ఈ వారానికి తెల్లబట్టలు, రేపు వాళ్ళు మారిపోయారండి. నేనంట పెంచండి దేవుడు అంట. పైపైన మార్పులు, పైపైన ఆభరణాలు తీసేయటాలు, పైపైన రంగు బట్టలు వదిలేయటాలు, ఏంటో బిల్డప్. మరి లోతుల్లోనికి వెళ్ళే మార్పు ఇది కాదు. లోతుగా లేదు నువ్వు మారే మార్పు, అసలు లోతుగా లేనే లేదండి. మీరేమన్నా అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. అసలు నీ భక్తి లోతుగా లేదు, నువ్వు తీసుకున్న సమర్పణ లోతుగా లేదు, నువ్వు తీసుకున్న ప్రతిష్టత లోతుగా లేదు, రంగు బట్టలు వదిలేసి తెల్ల బట్టలు వేసుకుని అది లోతుగా లేదు, నీ ఆత్మీయ స్థితి లోతుగా లేదు. మొత్తం పైపైన ఆడిస్తున్నావు అంతే. జీవితం అంతా పైపైనగానే ఉంటుంది. ఇక జీవితం ఒకటవ కోణం, విత్తనం. దైవజనుడు విత్తుతున్నాడు. ఈ విత్తనం రాతి నేల మీద పడితే మన్ను లోతుగా లేదు కాబట్టి అది చాలా త్వరగా నాశనం అయిపోద్దని ప్రభు చెప్తున్నారు. ఇంకా మీరు కిందకి చూస్తే కనుక అదే మాటలు ఉంటాయి. రెండవ కోణంగా ఏం తీసుకున్నాం మనం? సంఘానికి. నేలని దేనికి సాదృశ్యంగా తీసుకున్నాం? సంఘానికి. కొన్ని సంఘాలు ఎట్లా ఉంటాయి అంటేనండి, లోతుల్లోనికి నడిపించరండి. కొన్ని సంఘాల దైవజనులు ఒట్టినే భక్తి చేయమంటారు, ఈ ఒట్టినే ఉండమంటారు, ఈ ధరనే ఉండమంటారు, లోపలికి వెళ్తాను వేదలేమంటారు, పడిపోతామంటారు, లోపల లోతు ఎక్కువ ఉందంటారు, శ్రమలు వచ్చేస్తాయి అంటారు, కష్టాలు వచ్చేస్తాయి అంటారు, లోపల దాకా చేయొద్దు అంటారు. అసలు దైవజనులే లోతులకు తీసుకెళ్ళరు జనాల్ని. ఈ సంఘాలు ఉండకపో, దరిద్రమైనటువంటి భ్రష్టు పట్టిన సంఘాలు ఇవన్నీ ప్రపంచంలో ఎన్నున్నాయో. లోతైన వాక్యాలు చెప్పరు, పరిశుద్ధాత్మ గురించి చెప్పరు, లోతుల్లోకి తీసుకెళ్ళరు, సమర్పణ నేర్పించరు, ప్రతిష్టత నేర్పించరు, వైరాగ్యాలు నేర్పించరు, పొద్దుగూకుల ఆశీర్వాదాల గురించి చెప్తారు. పొద్దుగూకులు మనుషుల్ని టెంప్టేషన్ చేసే మాటలు చెప్తారు. మనుషులు ఆకర్షించి ఈజీగా దేనికైతే పడిపోతారో, ఈజీగా అపవాదికుడికి బాగా తెలుసు. ఈజీగా వీడు ఏ ముక్కేస్తే, ఏ బిస్కెట్ వేస్తే తోక ఒప్పుకుంటూ వస్తాడు, ఆ బిస్కెట్స్ వేస్తారు. వినండి, కొన్ని నేలలు, కొన్ని సంఘాలు అట్లా ఉంటాయండి. ఏ బిస్కెట్ చేస్తే కొన్ని లక్షల మంది నా వైపు తిరుగుతారు, ఏ బిస్కెట్ వేస్తే కొన్ని వేల మంది ఇటు పరిగెడతారు. ఏ బిస్కెట్ వేయాలి? ఓరియో వేయాలా, బ్రిటానియా వేయాలా, లేదంటే ఇంకోటి టీలో నంచుకునే బిస్కెట్ వేయాలా, ఇంక ఏ బిస్కెట్లు వేయాలని చూస్తాడు. చూసి ఒక వారం ఒక బిస్కెట్ వదిలితే ఆ బిస్కెట్ కుప్పలు వచ్చేసి అనుకో, మొత్తం ప్రతి వారం ఇక ఆ బిస్కెట్లు రకాలు మార్చేస్తూ ఉంటాడు. తీపికరమైన బిస్కెట్లు తెస్తూ ఉంటాడు, రంగు, వాసన, రుచి ఆడిష్టమేక స్టాకులు దింపుతాడు. మరి కంపెనీల నుంచి తెస్తాడు కానీ నాకు తెలియదు. ఆ బిస్కెట్లకు తోకలు ఊపుకుంటే వెళ్ళిపోతాయి విశ్వాసం అంతా. ఇక మామూలుగా ఉండదన్నమాట. అంత టేస్టు, అంత రుచి, అంత రంగు, అంత వాసన ఎప్పుడూ ఆగడం. వినండి ప్రియదైవ సినిమా, కొన్ని సంఘాలు అలా ఏడ్చిన ఈ రోజుల్లో. లోతుల్లోని లోతు ఉండదండి, అసలు లోతులు ఉండవండి అక్కడ. లోతైన వాక్యాలు చెప్పరు అక్కడ. ఎవరైనా ఒక సంఘాన్ని పట్టుకొని నువ్వు ట్రై చేయి, మీకు అది ఉందా, మీకు ఇది ఉందా, ఇది ఉందా, అదేంటి అని అడుగుతారు. నేను అదేంటి, ప్రతిష్ఠిత అంటే ఏంటి, సమర్పణ అంటే ఏంటి, అసలు అభిషేకాలు అంటే ఏంటి, భాషలు అంటే ఏంటి, లోతు అంటే ఏంటి అని అడుగుతారు. వాళ్ళకి తెలియదు. విత్తేవాడు పైపైన ఎత్తుతున్నాడు అనమాట. లోతుల్లోనికి తీసుకెళ్ళి విత్తడు, లోతుల్లోనికి నడిపించి విత్తడు. పైపైన ఒట్టు దగ్గరే ఉండమ్మా, పడిపోతావు, జారిపోతావు. 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి కూడా ఒట్టు మీద ఉండి భక్తి చేయిస్తూ ఉంటాడు. లోపలికి వెళ్తే శ్రమలు వస్తాయి అంటాడు.
లోపలికి వెళ్తే ఇది వచ్చేద్ది అంటాడు, అది వచ్చేద్ది అంటాడు. ఇంక ఇష్టమైనటువంటి విధానం అనమాట. కొన్ని సంఘాలు అట్లా ఉంటాయి. కానీ మొదటి రకము కోణంలో చెప్తే కొన్ని విత్తనాలు ఏ నేల మీద పడతాయట? రాతి నేల మీద. అంటే హృదయ స్థితి కొంతమంది రాతి నేలగా ఉంటుంది, కొన్ని సంఘాలే రాతి నేలగా ఉంటాయి. మరి మన సంఘం రాతి నేల కాదు, కానీ మన సంఘం యొక్క హృదయ స్థితి ఎలా ఉందో తెలుసా? రాతి నేల అనుభవం ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘం అయితే రాతి నేల కాదు, నేనైతే 100% చెప్తాను, మీరు కూడా చెప్పగలరు. లోతుల్లోనికి తీసుకెళ్లే సంఘం కాదని ఎవడో చెప్పలేడు. ఇక్కడ సంఘం అయితే ఆల్ పర్ఫెక్ట్, బాగానే ఉంది. రాతి నెల సంఘం కాదు, లోతుల్లోనికి నడిపించే సంఘం. మరి నీలో పాల్ట్ ఏంటంటే, నీ పాల్ట్ నీ హృదయమే రాతి నేలగా ఉంటే మరి నేనేం చేసేది? సంఘాన్ని రాతి నేల లేకుండా నేను చూసుకున్నా, ఇక నువ్వు హృదయాన్ని రాతి నేల లేకుండా నువ్వు చూసుకోవాలి. ఇక్కడున్న ప్రతి హృదయం రాతి నేలే. పైన మట్టి, పైన భక్తి, పైన ఆడిస్తున్నారంతే. జ్ఞాపకం చేసుకునే పేదవిజనమ, నీ హృదయ స్థితి రాతి నేలగుందని ప్రభు ఈ ఉదయం మాట్లాడుతున్నాడు. రాతి నేల అంటే రాళ్ళు మట్టి కలిపి ఉండిపోతాయి. రాళ్ళు మట్టి కలిపి ఉండేదాన్ని రాతి నేల అంటారు. ఎక్కువ పైన ఉంటుంది మట్టి అంతే, కొంచెం కిందకి వెళ్తే మొత్తం రాతి నేలే కనపడుద్ది. పైన ఊరికనే జస్ట్ అలా కప్పు ఉంటుంది మట్టి. చూడంగానే అమ్మో ఎంత మట్టో, అమ్మో ఎంత పరిశుద్ధతో అనుకుంటారు. వాళ్ళ పైన కప్పు ఉంటుంది అంతే, కిందంతా డొల్లే. జ్ఞాపకం చేసుకో. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో మార్పు చెందలేదంట్లా, కానీ లోతుల్లో చెందావు మార్పు. ప్రతిష్టత తీసుకోలేదంట్లా, లోతుల్లో తీసుకున్నావు ప్రతిష్టత. సమర్పించుకోలేదంట్లా, లోతులో ఉందని సమర్పణ. ఒకడంట ఇల్లు కట్టడం ప్రారంభించారండి ఒక ఇద్దరు. బైబిల్లో లూకాసు వార్తలో ఉంటుంది, ఖచ్చితంగా అది ఎంత చక్కగా రాయబడుతుందో. ఒకడంట పైపైన గోతులతో వేసి పైపైన పిల్లర్లు లేపేసేసి కట్టేశాడంటే ఇంద్రభవనం. ఎంత బాగుందంటో ఇల్లు. ఆ ఇల్లు చూడటానికి ఊరంతా కథలు వచ్చేసిందంట, అంత చక్కగా ఉందంట. ఆ పక్కనోడు తవ్వుతూనే ఉన్నాడంట. ఇదేమో మొత్తం కట్టేసి కన్స్ట్రక్షన్ అంతా చేసేసి మార్బల్స్ వేసేసి మొత్తం గీటింగ్లు మొత్తం పెట్టేసేసి డెకరేట్ అంతా చేసేసి మొత్తం అన్నీ ఆల్ ఐటమ్స్ దింపేశాడంట. ఈడు ఇంకా పునాదులు తవ్వటం దగ్గర ఉన్నాడంట పక్కనోడు. ఈడాన్ని చూసి నువ్వు ఇంకా తోటంలోనే ఉన్నావు, అయ్యో నీ పని ఏంటి తొందరగా అట్లా చూసావు, దేవుడు నన్ను ఎంత ఆసక్తి ఇచ్చేసాడో. పని వారం అయిందంతే మొదలుపెట్టి నెలలో అయిపోయింది చూసావా, నువ్వు ఇంకేంటి పునాదులు తవ్వుతున్నాను ఎక్కిరెత్తున్నాడు అంటే. వీడు కట్టేసుకున్నాడు, గృహప్రవేశం అయిపోయిందంటాడు, దీనికి వీడు లోతుల్లో తవ్వుతూనే ఉన్నాడంట పునాదులు. గృహప్రవేశం అయిపోయిందంట, దిగిపోయి నెల అయిపోయిందంట, అప్పుడు వీడు పిల్లర్లు వెళ్ళిపోయాడంట పక్కనోడు. అదేంటన్నా మా గృహప్రవేశం అయిపోయింది, భోజనాలు పెట్టించేసుకున్నాం, అయ్యగారిని పిలిపించేసి ప్రార్థన పెట్టించేసుకున్నాం, గ్రాండ్గా జరిపించేసుకున్నాం, నువ్వు ఇప్పుడేంటి ఇప్పుడు పిల్లర్లు లేపావు అన్నాడు. నెల అయిన తర్వాత, ఇక నెల అయిన తర్వాత పక్కనోడికి కూడా కన్స్ట్రక్షన్ అంతా కట్టబడిందంట, బాగుందంట, ఆయన ప్రార్థన పెట్టించుకున్నాడంట, ఆయన గృహప్రవేశం జరిగిందంట. ఒకేసారి 2 ఇళ్ళ మీదకి గాలి తుఫాను వచ్చేసిందంట, తుఫాన్ వచ్చిందంట, పెద్ద భయంకరమైన తుఫాన్ అంట. వీడు ఎగస్ట్రాలు చేశాడు చూసి ఫస్ట్ వాడు పైపైన తీసేసి మొత్తం లేపేసేసి ముందర వీడికంటే వాడే ప్రార్థన పెట్టించేసుకొని ఊరూరా వచ్చేసి చూసే అబ్బా అయ్యా ఓ పొగిడేశారంట. ఆడిల్ని తప్పీమని కూలిపోయిందంటే, అంతే పెద్ద గాలి ముసురు వచ్చిందంటే, తూర్పు నుండో పడకుండా నుండో మనకు తెలియదు, కానీ మొత్తం కట్టినట్టు కూలిపోయిందంట. కూలిపోతాడు, బయటకు వచ్చి అంటాడంట, నీ ఇంట్లో నాకు ప్లేస్ ఇస్తావా అని అడుగుతున్నాడంట. చూడండి, గొప్పలో కొంతమంది ఎట్టుంది అంటే వారానికి వచ్చి తెల్లబట్టలేదు, మరి వీడు మారిపోయాడు అంటారు. అవును నేను మారిపోయాను అంటావు నువ్వు కూడా. అవును నేను మారిపోయాను, తెల్లబట్టలేదు మారిపోయాను. జిహెచ్ఎస్ మినిస్ట్రీస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించగానే మారిపోయిన లెక్క కిందకు రాదు, గుర్తుపెట్టుకో ఒకసారి. అలుకోసం వరకు తెరవండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. పైన ఇల్లు కట్టినోడి యొక్క విధానం ఎలా ఉంటుంది, లోతుల్లో పునాదులు వేసిన వాడి విధానం, పైన పునాదులు వేసిన వాడి విధానం. ఖచ్చితంగా గాలి వస్తుంది, ఖచ్చితంగా తుఫాన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రానున్న దినాల్లో భయంకరమైనటువంటి తుఫాన్ లాంటి తుఫాన్లు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి ప్రతి వ్యక్తిని కొడతాయి. మరి ఎవడు కూలిపోతాడో, ఎవడు స్ట్రాంగ్గా నిలబడతాడో అప్పుడు వాడు బతుకు తేలిపోద్ది. నిజం ప్రియ దైవజనమా. లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనంలో మీరు చూస్తే,
వాడు ఇల్లు కట్టవలనని ఉండి ఆ, లోతుగా త్రవ్వి ఉమ్, బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. ఆ, వరద వచ్చి ఉమ్. ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను ఆ. అది బాగుగా కట్టబడినందున ఉమ్. దాన్ని కదిలింపలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, బాగా లోతుకు తోవేసి పునాదులు వేసినాడంట. వరద వచ్చిందంట, గాలి ముసురు వచ్చిందంట, తుఫాన్ వచ్చిందంట, కదల్చబడింది ఆ ఇల్లు, కోల్చబడలేదండి. ఆ ఇల్లు ఆ గాలి, తుఫాను, ఆ యొక్క వరద దాన్ని ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే కారణం ఏంటంటారు? లోతులో తవ్వి పునాదులు వేశాడు. అతని మార్పు ఎలా ఉంది? లోతుగా ఉంది. అతని ప్రతిష్టత ఎలా ఉంది? లోతుగా ఉంది. అతని సమర్పణ ఎలా ఉంది? లోతుగా ఉంది. అతని అభిషేకం ఎలా ఉంది? లోతుగా ఉంది. వాడిని ఎప్పుడు కదల్చలేడు. గాలి వచ్చినా కదల్చలేదు, తుఫాన్ వచ్చినా కదల్చలేదు, వరదలు వచ్చినా కదల్చలేవు, ఏదొచ్చినా కదల్చాడు. ఎందుకంటే కారణం ఏంటంటే వాడు వేసిన పునాది లోతైనది. ఇంకొకటి వేసాడండి స్వయంగులకి, ఎందుకులేండి చెప్పుకుంటే సిగ్గుసేట్ అన్నట్టు ఉంటుంది. పైనేసి కూలిపోతాడు అనమాట. పైనేసి కూలిపోతాడు. రాత్రి నేల స్వభావాలు ఇక్కడ చాలా మంది తేలుతున్నారు. లెక్కేస్తే రాత్రి నేల స్వభావాలు పైన మారిన వాళ్ళు నీకు తెలుసు. అయ్యో నేను పైనే మారాను, అయ్యో నేను నిజమే బ్రదర్ చెప్పినట్లు పైనే ఉన్నాను, నేను నిజమైన మార్పు నాది కాదు, నేను మోసం చేస్తున్నాను, నేను మారినట్టు ఒక డ్రామా ఆడుతున్నాను, నేను మారినట్టు ఒక వేషం వేసుకుంటున్నాను. మారావు, మన్నుంది, మట్టుంది, కొంచెం మారావంతే, పూర్తిగా ఇంకా మారలా. లోతు దాకా లేదు నీ మార్పు, లోతులాగా లేదు నీ భక్తి, లోతులో లేదు నీ సమర్పణ, వైరాగ్యం, ప్రతిష్టతలు లోతులో లేవు. తీసుకోవట్లేదు అంటలేదు, కానీ పైన ఉన్న ఎంతకాలం ఆ భక్తి జీవితం అని ప్రభు నేను అడుగుతున్నాడు. ప్రియదర్శనం, ఎంతకాలం ఆ భక్తి జీవితం? లోతులోనికి వెళ్ళినట్లుగా మారొచ్చు కదా. అప్పుడు నేను అప్పుడు కదల్చలేడు కదా. ఏదొచ్చినా కదల్చబడవు కదా. ఏదొచ్చినా సరే పెరిగిపోతున్నావు, కదల్చబడుతున్నావు అంటే లోతుల్లోని పునాది లేదు అని అర్థం. ప్రియదర్శనం, ఏదొచ్చినా సరే అపవాద దాడి చేసిన కదల్చబడుతున్నావు, ఏ ఆలోచనలు వచ్చినా ఊరికే టెంప్టేషన్ అయిపోతున్నావు, ఏదొచ్చినా సరే ఏది చూసినా ఊరికినే రాజీ పడిపోతున్నావు. ఇవన్నీ ఏంటంటే పైన మాత్రమే మారావు, నీ మార్పు అనేది లోతుల్లో లేదు అని సూచిస్తుంది. అది నీ హృదయ స్థితి రాతి నేలగా ఉందో లేదో అది నీకు తెలుసు, నాకు తెలియదు. నువ్వు రాతి నేలవో లేదంటే మంచి నేలవో అనేది నీకు తెలుసు. దైవజనుడు ప్రతి ఆదివారం విత్తుతున్న విత్తనము మరి ఏ నేల మీద పడుతుందో నీకు తెలుసు. జ్ఞాపకం చేసుకోండి. ఆ పక్కన మాట ఒకసారి చదవండి. మార్కు సువార్త 4:5 పక్కన మాట, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడతాయి, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసిపోతాయంట. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. వెంటనే మొలుస్తాయట. అబ్బాబ్బా, ఎంత బాగా చెప్పాడు వాక్యం అయ్యగారు. వెంటనే మొలిసింది మొక్క. అబ్బా, ఈరోజు ఎర్రగబడి చేసేస్తా, వెంటనే మొలిసింది మొక్క. ఈరోజు ఎట్టగైనా మారిపోవాలి, వెంటనే మొలిసింది మొక్క. అర్థమవుతుంది అని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని వెచ్చులుగా ఉంటాయి, కొన్ని అవ్వారాలు. వాక్యం చెప్పాం కానీ వేరే రాంగం చేస్తాను. ఆడికంటే ఆడి భక్తి ఇంకెవరో చేయలేడు అన్నటువంటి అవ్వారం. ఇక వెంటనే ములిసిపోతాయి అనమాట. ఎమ్మా వాక్యం చెప్పాడు, నాకు తగిలితే చెప్పాడు, నాకు వచ్చేది చెప్పాడు, నేను మారిపోతారు, ఈ రోజుకి వదిలేస్తానని అనుకుంటా, వెంటనే ములిసిపోతావు. సూర్యుడు రాగానే దెబ్బ వాడిపోతాం. అది కూడా ఉంది మాట. అక్కడ ఉందా అమ్మ? అక్కడ మాట, సూర్యుడు ఉదయించగానే ఏమైపోతుంది బతుకు? మాడిపోయి మసైపోతాం అనమాట, అంతే. రాతి నేల మీద పడే విత్తనాలంటే వెంటనే మొలుతాయి అంట. ఇంకేముంది అయ్యగారు చెప్పేశారు, ఇంకేముంది బాగా చెప్పేశారు, వాక్యం మామూలుగా చెప్పలేదు, బలాదురుగా చెప్పేశారు, నాకే తగిలేటట్టు చెప్పేశారు, ఈరోజు నేను అదే చేశాను, మధ్యాహ్నం చేశాను, సాయంత్రం చెప్పేశాడు, ఇంకేమో మారిపోతాను, ఇచ్చేసేది ఇచ్చేసేది ఊరికి డంబాలు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. రాత్రి నేల మీద ఉన్నవాళ్ళు వెంటనే మొలుగుతారు, మొలవరంట్లా వెంటనే మొలుగుతారు, వెంటనే సమర్పణ ఇంకేముంది సమర్పించేసుకుంటాను మొలిసేస్తారు, ఇంకేముంది ప్రతిష్ట మొలిసేస్తారు, ఇంకేముంది అభిషేకం మొలిసేస్తారు. అభిషేకం గురించి చెప్పాడంటే అయ్యగారు ఈ రోజు ఎట్లాగైనా రావాలని మొలిసేస్తారు. వెంటనే సూర్యుడు రాగానే వెంటనే మాడిపోయిన ఆకుల్లాగా డేలా పడిపోతారు. మరుసటి రోజు ఇదేంటో నిన్నంతా ఎగిరేవగా అంటే ఏముండదండి,
అదేంటో నిన్నంతా ఊగిపోయావు కదరా అంటే ఆదివారం అంతా ఊగిపోతానే ఉన్నావు కదరా, సోమవారం ఏం పుట్టిందిరా నీకు? వాడిపోయావు. అప్పటికప్పుడే మొలిసిపోతాయి ఈ మొక్కలు, వెంటనే వాడిపోతాయి. జ్ఞాపకం చేసుకోండి. రాత్రి నెల స్వభావాల గురించి నేను చెప్తున్నాను. వాక్యం వింటున్నాం, వింటలేదు అనట్లా. విత్తనం రాత్రి మీద నేల మీద పడుతుంది, పడట్లేదు అంటలా. పడని వెంటనే మొలిసిపోతుంది, వెంటనే నీకు ఊపు వచ్చేస్తుంది, వెంటనే నీకు హుషారు వచ్చేస్తుంది, వెంటనే ఊగిపోతా ఉన్నావు. తర్వాత ఏమైపోతావో అర్థం కాదు, తర్వాత ఎట్లా మాట్లాడతావో అర్థం కాదు. ఈ రోజు ఉన్న మైండ్ సెట్ రేపు ఉండదు, రేపు ఉన్న మైండ్ సెట్ ఎల్లుండి ఉండదు. ఈ రాత్రి నెల మీద స్వభావాలు అవి ఆలోచించు. నువ్వు రాత్రి నెల కాదని ఉదయ స్థితిని ప్రభు అడుగుతున్నాడు. ఏ రోజుకి ఆ రోజు ఊగిపోతుంది, నువ్వు కాదని దేవుడు అడుగుతున్నాడు. ఇంకేముంది, ఈ రోజు మారిపోతానరా, ఈ రోజుతో అయిపోయింది అయ్య గారు, ఈ రోజుతో అయిపోయింది అయ్య గారు, ఇక ఈ రోజుతో అయిపోయింది అయ్య గారు, ఇక ఈ రోజుతో అయిపోయింది. ఏమైపోయింది ఈ రోజుతో? మళ్ళీ మొదలెత్తంటే నువ్వు నీ హృదయంలో ఈ రోజుతో మారిపోదాం అనుకుని ఎన్ని రోజులు అనుకున్నావో, ఎన్ని నెలలకుండా అనుకుంటున్నావో, మారిపోతాం ఎందుకు ఇలా చేస్తున్నా, అయ్యగారు వాక్యం చెప్తున్నా అని వాక్యం చెప్పినప్పుడు అనుకుంటున్నావు, తర్వాత డేలా పడిపోతున్నావు, తర్వాత వాడిపోతున్నావు, తర్వాత మాడిపోతున్నావు. అది రాతి నేల స్వభావం. రాతి నేల స్వభావం కలిగిన వారు వెంటనే మొలుస్తారు. మరి మొలిసింది పెరిగిద్దా? పెరగదు. మొలిసినట్టుగా మరి ఏమైపోద్ది? మూతి ముడుచుకుంటుంది, కింద పడిపోద్ది. ఇట్టా మొలిసిద్ది, 2-3 గంటల తర్వాత ఇట్టా పడిపోద్ది. ఇదేంటో ఇప్పుడు దాకా ఇట్టకుండా ఇప్పుడు ఏంటి ఇట్ట అయిపోయావంటే ఏం లేదు అన్న అంటారు. చెప్తున్నాను, మీరు రాతి నెల అయితే మీకు అది అర్థమవుతుంది. మీరు రాతి నెల కాకపోతే మీకు అది అర్థమవుతుంది. కానీ రాతి నెల అనుభవాలు అయితే మీకు అవి అర్థమైపోతాయి. కాకపోతేనే కొంచెం ఇబ్బంది ఈరోజు వాక్యం వినే వాళ్ళకి. నాకు తెలిసి అందరూ రాతి నెల అనిపిస్తుంది, అందరికి అర్థమవుతుంది అనిపిస్తుంది నేను చెప్పే మాటలు. ఓకే, అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి నువ్వు రాతి నెలగా ఉన్నావు కాబట్టి నీ సిచ్యువేషన్ నీకు ఏం జరుగుతుందో నేను చెప్తున్నాను. నీ పంచాంగాలు చెప్పేవాడిని కాదు, లేదంటే చిలక జోచేసి చెప్పేవాడిని నేను కాదు. మా ఎట్ట తెలుస్తున్నాయి ఏ గారి కంటే వాక్యం చెప్తున్నాను. వాక్యాలలో ఉంది, దేవుడు రాసిపెట్టాడు. నీ స్వభావాలన్నీ యేసుప్రభు రాసిపెట్టాడు ముందరే. ఇలా ఉంటారు, రాతి నెల కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు, యేసుప్రభు రాసిపెట్టాడు. కాబట్టి ఎవడో చెప్పక్కర్లా నీ గురించి. ప్రభువే ఇక్కడ వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు. నేను ఇంత చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా నువ్వు ఏం చేస్తున్నావు అదే మాట్లాడతాడు దేవుడు. వెంటనే ముడిచి పడిపోతున్నావు కదా, వెంటనే మొలకెత్తుతున్నావు, పడిపోతున్నావు, అదే మాట్లాడాడు. అటువంటి స్వభావం మార్చుకో ఈ రోజు నుంచి. రాత్రి నెల స్వభావాన్ని తీసేసుకొని హృదయంలో నుంచి ఈ రోజు నుంచి. విత్తనం రాత్రి నెల మీద పడేటట్లుగా చేసుకోవద్దు. మంచి నెల మీద విత్తనం పడాలి. ఒక్కసారి మొలిసిందంటే అది ఎదుగుతూనే ఉండాలి, కానీ డేలా పడిపోకూడదు. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి. రెండవదిగా రాత్రి నేల మీద పడ్డటువంటి విత్తనాలు ఎట్లా ఉంటాయి? రెండవది చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. కొంతకాలం ఉంటదిలేండి ప్రతిష్టత, కొంతకాలం ఉంటుందండి సమర్పణ, కొంతకాలమేనండి భాషలు, కొంతకాలమేనండి అభిషేకము, కొంతకాలమేనండి తీసుకున్న సమర్పణలు, కొంతకాలమేనండి తీసుకున్న నిర్ణయాలు, కొంతకాలమేనండి. రాతి నేల స్వభావం కలిగిన వాళ్ళు కొంతకాలమే ఉంటారట. ప్రతిష్ట తీసుకున్నారా 2 నెలలే వాడు ఉండేది, సమర్పించుకున్నాడా వాడు సంవత్సరమే, కొంతకాలమే. మరి అదేంటో నాకు అర్థం అవ్వదు. మారిపోయాను అని అందరికి కనపడతాడు, సమర్పణలో ఉన్నాను అని అందరికి కనపడతాడు. కొంతకాలం తర్వాత చూస్తాడు సమర్పణలో ఉండడు, అన్ని వ్యవహారాలు కావాలి వాడికి. దేవుడికి తీర్మానం తీసుకున్నాడు, కొంతకాలం బాగానే ఉన్నాడు, 2-3 నెలల దాకా బాగానే ఉన్నాడు. మరి ఏం పురుగు కుట్టిందో మళ్ళీ ఏంటో లోకానుసారంగా తయారైపోతున్నారు. వినండి, రాత్రి నెల స్వభావాలు కొంతకాలమే. భక్తి చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారండి, మందిరాలకు వచ్చే విధానం ఉంటుందండి, కొంతకాలమేనండి. దైవజనుడిని వెంబడించే విధానం ఉంటుందండి, కొంతకాలమేనండి. 2-3 నెలలు, మరి సంవత్సరమో 2 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ప్రభు అయితే కొంతకాలమే అన్నాడు. మరి నువ్వు స్టార్టింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఉన్నాయా అంటే ఈ రోజు లేవండి. స్టార్టింగ్లో ఉన్న ఆ వైరాగ్యాలు ఈ రోజులో ఉన్నాయంటే లేవండి. కొంతకాలమేనండి.
వేరుండదంటండి వాళ్ళు. వేరు లేనందున కొంతకాలం మాత్రమే వారు నిలిచి ఉంటారు. వాక్యం అయ్యగారు చెప్పారు, ఎరగబడి ఉండిపోతానని. ఒక 2 నెలలు మాత్రమే ఉండగలుగుతావు, వారం మాత్రమే ఉండగలుగుతావు, 2 రోజులు మాత్రమే ఉండగలుగుతావు, 1 నెల రోజులు మాత్రమే ఉండగలుగుతావు, తర్వాత నుంచి ఉండలేవు. అది రాతి నెల స్వభావం. వేరు అంటే అర్థం ఏంటి? వేరు అంటే అర్థం ఏంటి? వేరు లేదంట. వేరంటే అర్థం ఏంటంటే వేరంటే కింద సపోర్ట్ ఇస్తుందా? వేరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మీకు తెలియని ఆడ నుంచి పట్టుకొస్తారులేండి. వేరంటే వేరు అసలు కనపడిద్దా? అదృశ్యం అండి వేరు. మరి ఏం కనపడతాయి? కొమ్మలో చేసేస్తున్నట్టు ప్రార్థన, అదే కనపడింది. వేరు లేదు వాళ్ళు. వేరు లేదు. అబ్బా ప్రతివారు వచ్చేస్తున్నారు అలా చర్చికి. వేరు లేదండి. ఏం లాభం? అబ్బో అయ్యగారు 10 రోజులు మీటింగ్ పేరు 10 రోజులు వచ్చేసారా? వేరు లేదురా బాబు. కొమ్మలు కనపడుతున్నాయి, పూలు కనపడుతున్నాయి, పైన డెకరేషన్ కనపడుతుంది, కానీ లోపల వేరు లేదు. వేరు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తుకి మనకి ఉన్న కనెక్షన్ వేరు అంటారు దాన్ని. క్రీస్తుకి మనకి ఉన్న కనెక్షన్ని దాన్ని వేరు అంటారు. కానీ రాతి నేల స్వభావం కలిగిన వాళ్ళకి వేరు ఉండదంట, కనెక్షన్ ఉండదంట. క్రీస్తుకి మనకి కనెక్షన్ ఉండదంట. పైన కొమ్మలు చూపిస్తారంట వాళ్ళు. చర్చికి వచ్చానని చూపిస్తారంట, తెల్లబట్టలు వేసుకున్నానని చూపిస్తారంట, నేనే ప్రతిష్ట తీసుకున్నానని చూపిస్తారంట, నేనే సమర్పించుకున్నానని చూపిస్తారంట, నేనే వైరాగ్యం ఉన్నానని చూపిస్తారంట, నేనే వారం మానకుండా చర్చికి వస్తున్నానని చూపిస్తారంట, నేనే దశంభాగం ఇస్తానని చూపించుకుంటారంట పైకి. కానీ వేరుండదంట వాళ్ళు. క్రీస్తుకి వారికి కనెక్షన్ ఉన్నదంట. ఇప్పుడు 2 గంటలు ప్రార్థన చేస్తున్నారండి మోకాళ్ళు వేసి. నువ్వే 2 గంటలు చేసేస్తున్నాడు ఆడు, 2 గంటలు అని చేసేస్తున్నాడు, అమ్మో 2 గంటలు చేసి, అమ్మో అయ్యో 2 గంటలు చేస్తున్నాడు. బాగానే ఉంది. వేరుందో లేదో చూడు. అక్కడ క్రీస్తుకి ఆడికి కనెక్షన్ ఉందో లేదో చూడు. ఏదో ప్రార్థన చేయమంటే చేసేస్తున్నాడు. క్రీస్తుకి వాడు కనెక్షన్ ఉంది. దేనికి కనెక్షన్ ఉంటుందో చెప్తా. దైవజనుడికి నీకు కనెక్షన్ ఉంటుంది, బల్లారాధనకి నీకు కనెక్షన్ ఉంటుంది, దశంభాగానికి నీకు కనెక్షన్ ఉంటుంది. ఈ మాత్రం బాగానే చేస్తావు, ఈ మాత్రం బాగానే ఇస్తావు, బాగానే వస్తావు, బాగానే బలలో పాలి భాగస్తులు ఇవన్నీ బాగానే ఉంటాయి. వీటికి బాగా కనెక్షన్స్ ఉంటాయి. కానీ క్రీస్తుకి నీకు కనెక్షనే ఉంటుంది. క్రీస్తుకి నీకు ఎడబాటు, క్రీస్తుకి నీకు ఒక భయంకరమైనటువంటి ఎడబాటు కలిగింది. నీ మనసులో ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు చెప్పు? పైకి ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకున్నా, లోపల తెల్లగా ఉందా నల్లగా ఉందన్న నీకు తెలుసా? నా వేరు నీకు తెలుసా? పైకి తెల్లబట్టలు వేసుకున్నా, ఇది కొమ్మ జయరాజు కొమ్మ, బాగుంది, ప్రతి వారం వేసుకొచ్చేస్తున్నాడు, ఏ రోజు రంగు బట్టలు చూడలేదని సాక్ష్యం ఇచ్చేసావు. కొమ్మని చూసి ఇచ్చావు, వేరుని చూసి ఇచ్చావు సాక్ష్యం. వినేదిగా ఎవడి వేరును చూడలేడు. అంతరంగాన్ని ఎవడో చూడలేడు. మనిషి అన్నవాడు అంతరంగాన్ని, హృదయ స్థితిని, అది రాతి నేల, అది వేరుందా వీళ్ళు లేదా? చర్చికి మాత్రం బాగానే వస్తున్నాడు కానీ వేరుందా లేదా? ప్రార్థన బాగానే చేస్తున్నాడు కానీ వేరుందా లేదా? తెల్లబట్టలు వేసుకొస్తున్నాడు కానీ వేరుందా లేదా అని మనం చెప్పలేము. పైకి కొమ్మలు కనపడతాయి, పైకి డెకరేషన్ కనపడిద్ది, పైకి అన్నీ కనపడతాయి. ఇప్పుడు నా దగ్గర తెల్లబట్టలు ఉన్నాయి, లోపల తెల్లగుందో నల్లగుందో నీకు తెలియదు. నేను పైకి బాగా మాట్లాడుతున్నా, లోపల నేను ఎలా మాట్లాడతానో నీకు తెలియదు. నేను పైకి బిల్డప్లు ఇచ్చేసి మాట్లాడతాను, లోపల ఎలా ఉంటానో నీకు తెలియదు. వేరనేది నీకు తెలియదు. కానీ క్రీస్తుకి మనకి కనెక్షన్ ఉండేదే వేరండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వేరు అనేది ఎవరికి కనపడదు కానండి, వాళ్ళ అంతరంగ పరిస్థితికి వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళకి తెలుస్తుందండి. క్రీస్తుకి నీకు కనెక్షన్ ఉందా లేదా అంటే, బల్లారాధనకి కనెక్షన్ ఉన్నాడు ఖచ్చితంగా బల్లారాధనకు వస్తాడు. చర్చికి నీకు కనెక్షన్ ఉంది కాబట్టి చర్చిలోకి వచ్చి కూర్చున్నావు, లేకపోతే కనెక్షన్ లేకపోతే వచ్చేదని కాదు నాకు తెలిసి. వైట్ బట్టలకి నీకు కనెక్షన్ ఉంది కాబట్టి వైట్ బట్టలు వేసుకొస్తున్నావు, లేకపోతే రంగు బట్టలు వేసుకొచ్చేదానివి. ఇవన్నీ కనెక్షన్స్ ఉన్నాయి. దైవజనుడికి నీకు కనెక్షన్ ఉంది కాబట్టి నా దగ్గర ఏదో వినయంగా కూర్చుంటున్నావు. ఇవన్నీ కనెక్షన్స్ ఉన్నాయి నీకు, ఇవి తెలిసిపోతుంది నాకు. ఇవన్నీ కనెక్షన్స్ ఉన్నాయి. కానీ కనెక్షన్ లేనిదే ప్రభుత్వ కనెక్షన్స్ ఉంటే ఎక్కడ తనిచ్చుకోవాలి అదొక భయం. ఇజ్రాయెల్ ప్రజలందరూ నీకు మాటోళ్ళే,
ఆయన నీ సన్నిధి నీతో రాదు, మేము నీతో రామంటే కూర్చున్నారు గుమ్మడికాయ కోతులు కూర్చున్నట్టుగా. రానని చెప్తున్నాడు ఆయన. ఏంటి ఎవరికాయ ఎక్కువ నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి అన్నట్టు కూర్చున్నాడు. ఒకడే బతిమలాడుకుంటున్నాడు. మిగతా వాళ్ళందరూ గుమ్మడికాయ కోతుల్లో కూర్చున్నారు. 30 లక్షల మంది. మామూలు వాళ్ళ ఏంటి వాళ్ళందరూ లక్షల జనం, ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం అందరూ మోషే జనం అందరూ కూడా కూర్చున్నారండి. క్రీస్తుకి వాళ్ళకి కనెక్షన్ అక్కర్లా. మేఘం వద్దు, అగ్నిస్తంభం వద్దంట, మేఘస్తంభం వద్దంట. వాళ్ళకంటే చిరాకు వచ్చేస్తుందంట. ఆయన సన్నిధే వద్దంట వాళ్ళకి. పొద్దుగూకులు లేపేస్తున్నాడంట, పొద్దుగూకులు ప్రార్థన అంటున్నాడంట, పొద్దుగూకులు సగం తినంగానే లేపేసేస్తున్నాడంట. వీళ్ళంటే తిని కూర్చోవాలంట కాలు చాపి, లేదంటే వీళ్ళు కోపం వచ్చేద్దంట. అందుకే దేవుడి మీద కోపం వచ్చేసి నేను రానంటే రాకపోతే రాపోయేవాళ్ళవయ్యా, ఓన్ వచ్చిన కాండి గోల అని చెప్పేసి కాముకుంటున్నారు. ఏమంటలే, బతిమలాడుకోవట్లా, కాళ్ళ మీద పడట్లా, నువ్వు రాయ్యా నువ్వు రాకపోతే ఉండలేవని ఏం మాట్లాడట్లా. బా పేడ వదిలిపోయింది అనుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేడ వదిలిపోయిందిరా బాబు. వచ్చిన కాడ నుంచి తిని వెంటనే గిన్నెలు తీయమంటాడు, లేగమంటాడు, అటు ఇటు తిరగమంటాడు, పొద్దుగూగులు సోది చెప్తా ఉంటాడు. కొంచెంసేపు కూడా కూర్చొని ఇవ్వడం. ఎవడన్నా అయ్యగారు తిన్న వెంటనే ఎవడన్నా లెగుతాడు అయ్యగారు, కొంచెంసేపు కాలు చెప్పుకొని దంసపు తక్కువ గోడక అనుకోని కూర్చోవాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు తింటున్నారంట, మాంసం ముక్కుల్లోని సోలుల్లో వచ్చేస్తుందంట, మేఘం బయలుదేరినట్టు కదలలేకపోతున్నాయి. అందుకని మోషే ఒక్కడి కాళ్ళ ఎల్లబడి ప్రభాను రా. అది కనెక్షన్, ప్రభుకి మనకున్న నిత్య కనెక్షన్. అది ఎవ్వడికి తెలియదు తెలుసా ప్రయోజనం, అది ఎవ్వడికి తెలియదు. ఆ కనెక్షన్ నీకుందా? పైన కనెక్షన్స్ బాగానే పెట్టుకున్నావులే, బాగానే కనపడుతున్నాయి కనెక్షన్స్, కానీ దేవునికి నీకు వేరు లేదు. అసలు నీలో వేరు లేదు కాబట్టి కొంతకాలమే చేస్తున్నావు. ఏం చేసినా వేరు లేదు అని ఎలా తెలిసిద్దో చెప్పనా? నాకైతే ఎలా తెలిసిద్దో చెప్పనా? 2 నెలలు మాత్రమే ఉంటావు పద్ధతిగా, 3వ నెలకి శివంగా వచ్చేస్తుంది నీలో నుంచి బయటికి. అదేంట్రా మొన్నటిదాకా బాగానే ఉంటుందా, ఇప్పుడేంటి ఇట్ట మారిపోయింది అని అనుకునే స్థితిలోనికి వస్తే నువ్వు రాతి నెలవు కాకపోతే మరి ఏ నెల అంటారు నిన్ను? రాతి నెల స్వభావాలు చెప్తున్నా చూడండి. రాతి నెల స్వభావం, మొట్టమొదటి స్వభావం చెప్పండి. వెంటనే మొలిసిద్దంట, పడిపోద్ది, డబేలని పడిపోద్ది అనమాట. అంతేగా వెంటనే మొలిసిద్దంట, వెంటనే హుషారు, వెంటనే ఇంకేంటి చేసేద్దాం, ఊపేద్దాం, చేసేద్దాం, తిందేద్దాం, నరికేద్దాం, కొట్టేద్దాం, ఇదే గోల. వెంటనే మొలిసిపోతారు, నిలబడిపోతారు. రెండవదిగా రాతి నెల స్వభావం కొంతకాలం మాత్రమే నిలుచుంటారట. మరి ఏది చేసినా కొంతకాలమే, పరిచర్య చేసినా కొంతకాలమే, సమర్పణ తీసుకున్నా కొంతకాలమే, ప్రతిష్టలు తీసుకున్నా కొంతకాలమే, అభిషేకంతో నింపబడినా కొంతకాలమే, మారు మనసు పొందినా కొంతకాలమే, పరిశుద్ధంగా ఉన్నా కొంతకాలమే. వాళ్ళు ఎక్కువ కాలం చెయ్యరు, కొంతకాలమే. శ్రమ వచ్చిద్దంట, కష్టం వచ్చిద్దంట, అప్పుడు ఏమైపోతారంట? చెదిరిపోతారంట. మరి ఏంటనుకున్నాం? వాళ్ళకి ఏమి రాకూడదు, వాళ్ళకి శ్రమ రాకూడదు, చిన్న జ్వరం రాకూడదు, దగ్గు రాకూడదు, తుమ్ము రాకూడదు, మళ్ళీ వస్తే చెదిరిపోతారు. రావంటారా? ఖచ్చితంగా వస్తుంది శ్రమ, ఖచ్చితంగా వస్తాయి శ్రమలు. ఆ శ్రమల్లో తేలిపోతాయి నీ బండారం అంతా. ఏదొచ్చినా కదల్చబడకూడదు, ఏదొచ్చినా పైకి పిగిలించబడకూడదు. ఏదొచ్చినా కదల్చబడని స్థిరమైన మనస్తత్వం నీకు ఉండాలి. బిడ్డకిచ్చిన రాతి నెల స్వభావాలు, మొదటిది అప్పుడే మొలిసిద్ది, అప్పుడే మాడిపోద్ది. రెండవది కొంతకాలం మాత్రమే నిలుచుంటది. ఏదైనా అండి అయ్యగారు ఇది అది ఏదైనా కొంతకాలమే చేస్తావు, నువ్వు పరిపూర్ణంగా చెయ్యవు. నువ్వు ఏది తీసుకున్నా కొంత. మూడోది చెప్తున్నాను చూడండి. మూడవది అసలు మనం ఏ నెల గురించి చెప్పుకుంటున్నాం? రాతి నెల గురించి చెప్తున్నాం. రాతి నేల అనేది ఏంటంటే, 3వ పాయింట్ నేను చెప్తున్నాను. రాతి నేల అనేది చలనం ఉండదు. రాయి, ఇప్పుడు ఒక రాయి ఇక్కడ వేయండి, గాలి వస్తే రాయి ఎగిరి వెళ్తుంది. అటు ఇంత రాయి అక్కడ పెట్టండి, గాలి వస్తే ఎగిరి వెళ్ళిద్దా? రాయికి ఏంటంటే, మీరు ఈ కోణంలో ఆలోచించండి, రాయికి చలనం ఉండదు. నువ్వు దాంతో ఎన్ని మాట్లాడమ్మా ఈ ప్లేస్లోంచి లెగిసట్టు రా అంటే రాదు, అట్టగా ఉంటుంది. చలనం ఉండదు, ఉలుకు ఉండదు, పులుకు ఉండదు, కళ్ళు ఎట్టెట్టు రెప్పలు కూడా ఇది. అది చలనం లేని రాయి. రాతి నేలకి చలనం ఉండదట. ఎన్ని చెప్పుగాక
ఎన్ని చెప్పు అస్సలు చలనం ఉండదు అది. అంతే వాక్కుంటాడు అనుకుంటారు, కానీ కొంచెమైనా వాళ్ళ మార్పు రాదంట. ఇక్కడ వాగుతూనే ఉంటానంట నేను, మార్పు రాదంట. దాన్ని ఏమంటానంటే నేను కాఠిన్యం అంటానండి, హృదయ కాఠిన్యం అంటాను. వాళ్ళు చలనం ఉండదు, స్పర్శ ఉండదు, రాయి లాంటి స్వభావాలు కలిగిపోయి చలనం లేకుండా ఎన్ని చెప్పినా మారు మనసు పొందకుండా ఉంటారు. మన్ను ఉండబట్టి చర్చకొచ్చావు, పైన ఏదో పైన భక్తి చేయడం బట్టి చర్చకొచ్చావు. రాత్రి అంటే మీకు ఏంటో అర్థం చెప్పా, పైన మాత్రమే మట్టి ఉంటుంది, కింద నేల కనపడిపోద్ది, రాయి కనపడదు, పైన మట్టి ఉంటుంది. గాలి వచ్చింది అనుకో, మట్టి అంతా ఎగిరిపోద్ది, ఏం కనపడిద్ది? వర్షం వచ్చింది, వర్షానికి మట్టి అంతా కొట్టుకుపోయింది, ఏం కనపడిద్ది? ఇలా కనపడుతుంది అదే. పెద్ద గాలి వస్తుంది, మట్టి అంతా ఎగిరిపోతుంది, భక్తి అంతా ఎగిరిపోయి వచ్చేస్తున్నాడు. ఇక వేరే కోపం వచ్చేస్తుంది. ఏంటో కోపడకూడదు అనుకున్నామంట, ఒకరోజు అనవసరమైన కోపం రాకూడదు అనుకున్నామంట. మట్టి అంట ఏదో గాలి వచ్చిందంట, అదంతా ఎగిరిపోయిందంట. లోపల రాయి మాత్రం అట్టాగే ఉందంట, మారట్లేదంటే వీళ్ళు పైన పూత పోస్తున్నారంట, పైన మట్టి పేర్చుకుంటున్నారంట, రాయి కిందే ఉంటుంటే రాయి మీద మట్టి వేస్తున్నారంట. ఆ మట్టి ఎగరదా బ్రదర్? ఎగరదా మట్టి? వర్షానికి కొట్టుకుపోదా మట్టి? ఆ వర్షానికి మట్టి కొట్టుకుపోయి గాలికి వచ్చి మట్టి ఎగిరిపోతే రాయి కనపడదంటావా? నువ్వు కోల్పోయిన అపరిశుద్ధత మరలా తెలియదంటావా జనాలకి? అలా తెలుస్తుంది. రాయి కనపడుతుంది, నీలో కఠినం కనపడుతుంది, మారు మనసు లేని లక్షణాలు కనపడుతున్నాయి. పైకి మాత్రమే మన్ను, కిందేమో రాయి స్వభావం. కిందదే ఉంచుతున్నావు, పైకి మట్టి పేర్చేస్తున్నావు, కిందదే ఉంచుతున్నావు. ఆ రాయిని బద్దలు కొట్టట్లేదు, ఆ రాయిని నువ్వు నలిపేయట్లేదు, ఆ రాయిని పిండి చేయట్లేదు, కానీ ఎంతసేపు రాయి మీద మట్టి వేద్దామని చూస్తున్నావు, కానీ ఆ రాయిని బద్దలు కొడదామన్న మైండ్ సెట్ మాత్రం నీకు రావట్లేదు. ఒరే బాబు, రాయి కనపడుతుంది రా నాయన నీలో. మట్టి ఎగిరిపోయినప్పుడు, గాలికో తుఫానుకో మట్టి ఎగిరిపోయినప్పుడు రాయి కనపడుతుంది, మూర్ఖత్వం కనపడుతుంది, అపరిశుద్ధత కనపడుతుంది, చంచల హృదయం కనపడుతుంది, మాయ మనసు కనపడుతుంది, ఆ రాయి కనపడుతుంది. మట్టి పైన భలే పేర్చుకున్నావు, భలే కట్టుకున్నావేంటి? పిల్లలు ఇసుకలో గుళ్ళు కడతారు, గోపురాలు భలే కట్టేవి. పైన గాలి రాదనుకున్నావేమో, తుఫాన్ రాదనుకున్నావేమో, వస్తుంది. ఎలా కట్టబడ్డాయో ప్రతి ఇంటి మీదకు తుఫాన్ వస్తుంది, ప్రతి ఇంటి మీదకి గాలి కొట్టిద్ది, ప్రతి ఇంటి మీద వర్షం పడిద్ది, కానీ వాళ్ళ బతుకు బండారాలు రాయి కింద కనపడుతున్నట్లుగా తేలిపోతుంది. ప్రియదేవిచన విడిచిపెట్టింది మరలా నీలో కనపడుతుందేమో. నాకు ఇది వద్దు, నేను వదిలేసాను అన్నదాన్ని మళ్ళా మీ లక్షణాల్లో మళ్ళీ వచ్చేసిందేమో. ఈ ఆలోచనలు వద్దని వదిలేసిన ఆలోచనలు మళ్ళీ వస్తేమో. రాయి కనపడుతుంది. దయచేసి ఈరోజు మీరు ఏం చేస్తారు మరి? ఒక మాట చెప్పండి. రాయి మీద మట్టి పేరుతారా? అసలు రాయే తీసేద్దాం అనుకుంటున్నారు, మరి నాకు అర్థం కావట్లేదు. రాయి అంటే ఎట్లా ఈ కోణంలో ఆలోచించమన్న, చంచలనం అది, అసలు చెలించదు, కదలది మెదలది. ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఉంటుంది రాయి. నువ్వేం చేస్తావు? రాయి మీద ఇల్లు కడుతున్నావు, రాళ్ళ మీద పేర్చేస్తున్నావు, బట్టి రాయి కనపడకుండా, కోపం కనపడకుండా, అపరిశుద్ధత కనపడకుండా పేరుస్తున్నావు, కానీ మొత్తానికి తీసి పడేయట్లేవు. మొత్తానికి దాన్ని బద్దలు కొట్టడమో, పిప్పి చేయటమో, దీంట్లో పడేయటమో, కర్మాగారాలు వేసి బాగా నలిపేసేసి రాయే లేకుండా చేసుకోవడం అనేది చేయట్లేదు. కానీ దాని మీద వారం మాత్రం మట్టి మాత్రం పేరుస్తున్నావు. ఆ మట్టిని ఎంత పేర్చినా ఎగిరిపోతుంది, రాయి కనపడిపోతుంది. ఈ వారం మట్టి పేరుతావు, రేపటి రోజు సోమవారానికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ లైన్లో నుంచి ఎవడన్నా వచ్చి తోసేసాడు అనుకో, రాదా రాయి బయటికి? ఇప్పుడు ఇక్కడ నుంచి రేపు నువ్వు ఓట్లు వేస్తావు, నీ ముందుకి ఇంకొక ఆమె వచ్చింది, ఆమెకి ఏదో మరి పని ఉందని ఆమె వచ్చింది అనుకో, ఆమె మీద గయ్య రాయి కనపడదా అక్కడ? నోరు మూసుకొని వెనక ముంచు, ఆమె వచ్చి ముంచుంది అనుకో, నీకెందుకు? రేపు తెలుస్తుంది ఒక్కొక్క బతుకులు. ఎలక్షన్లలో ఓటు వేసే దగ్గర అర్థమవుతుంది. నిదానంగా చక్కగా టిఫిన్ గట్రా అన్నీ చేసి వెళ్ళాలి. ఊరికి ముందు పొలాలు మన పడిపోయి నీ మధ్యలోకి ఇంకొకటి చూస్తే వాళ్ళ మీద గొడవలు రావటం కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి.
ఈ రాయి అనే స్వభావం ఇంకా అసలు కనపడకూడదు నీలో. అదే చలించలేనటువంటి హృదయం, కఠిన హృదయం నీలో కనపడకూడదు. చివరి ఒక మాట చెప్తాను చూడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, అదిగో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏమండి, ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం చూశాను కానీ ఉగ్రత డిపాజిట్లు కూడా చేస్తున్నారని నాకు ఈ వాక్యం చదివి నాకు అర్థమైంది. మనమే ఉగ్రత సమకూర్చుకుంటున్నామంటే బ్యాంకుల్లో డబ్బు దాచినట్టుగా. పిల్ల పెళ్ళికి ఏదో ఫిక్స్డ్ వేసేస్తా ఉంటావు, లేదంటే ఏదో పాలసీలు కడతా ఉంటావు. 100 రూపాయలు సంవత్సరానికి 12 రూపాయలు ఏదో కడతా ఉంటారు కొంతమంది. దీంతో పాటుగా కొంతమంది అంటే ఉగ్రతనే బ్యాంకులో ఉగ్రతను సమకూర్చుకుంటున్నారంట. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. బ్యాంకులో డబ్బు జమ చేయడం చూశాను కానీ ఉగ్రత సమకూర్చుకోవటం అనేది మిమ్మల్నే చూస్తున్నాను. ఈ వాక్యం చదివినాక నాకు అర్థమవుతుంది. ఓరి బాబు, వీళ్ళు ఎంత సంపాదించేస్తున్నారా ఉగ్రతనని. బీభత్సంగా సంపాదించేస్తున్నా ఉగ్రత, మామూలుగా కాదు, బీభత్సం. నీ బ్యాంక్ అయితే నా బ్యాంకే నిండిపోయింది అంటాడు ఒకడు. వద్దు బాబు, నీకు కొంచెమైనా ఉగ్రత. నా చూడు ఫుల్గా ఇంకో బ్యాంక్, మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ తీసుకున్నా, ఇండియా బ్యాంక్ నిండిపోయింది ఉగ్రత. ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు ఇండియా బ్యాంక్ వాడు, ఆంధ్ర బ్యాంక్ తీసుకుని ఇది కూడా నిండిపోతుంది, రేపు ఇంకోటి తీసుకో. ఒక్కొక్కరికి 2-3 బ్యాంకులు ఉన్నాయి, మరి తగ్గదు. 2-3 అకౌంట్లు, ఒకటి కూడా కాదు. 0 అకౌంట్ ఒకటికి. 0 అకౌంట్ ఉన్నోడికి ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, ఇండియన్ బ్యాంక్ ఉంటుంది, ఎస్బీఐలు ఉంటాయి. డబ్బు సమకూర్చుకోవడం విన్నాను కానీ, చూస్తున్నాం కానీ, ప్రపంచం అంతా తెలుస్తుంది కానీ, వాక్యములు ప్రభు చెప్తున్నాడు, నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అర్థమవుతుందా? నాశనం ఎవడో సమకూర్చట్లా, నీకు నువ్వే అని ప్రభు అంటున్నాడు. ఒకవేళ ఆ బ్యాంకుల్లో ఉగ్రత బ్యాంకుల మీద కనుక మీరు మెయింటైన్ చేస్తా, నరకం బ్యాంక్ బుక్ ఒకటి ఉంటుంది. ఎంత ఉగ్రత కావాలంటే అంత ఉగ్రత బ్యాంకులో స్టోర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి నీ బ్యాంకులో ఉన్న 2-3 లక్షలు ఏం సరిపోతాయి ఉగ్రత కంటే. మొత్తం అంతా ఇంతెత్తు బ్యాంకు పగిలిపోతున్నట్లుగా ఉంది ఉగ్రత ఒక్కొక్కటి బ్యాంకులో. ఆలోచించండి, నువ్వంటే దినాలు ఏం సమకూర్చుకుంటున్నావు? ఏ ఉగ్రత నీ మీదకు తెచ్చుకుంటున్నావో, ఏ ఉగ్రత నువ్వు సమకూర్చుకొని దాచుకుంటావో, ఆ ఉగ్రత నేను నాశనం చేస్తుందంట తీర్పు దినమందు. నువ్వు సమకూర్చుకున్నదే నీ మీద పెత్తనం చలాయిస్తుందంట. నువ్వేం దాచావో అది నీ మీద ఏలుబడి చేసేదని ప్రదేశం మాకు జ్ఞాపకం చేసుకోండి. రాయి వంటి స్వభావం కనపడుతుందేమో, రాయి కనపడుతుందేమో, రాతి నేల కనపడుతుందేమో, మట్టి ఎగిరిపోగానే, మన్ను ఎగిరిపోగానే రాయి కనపడుతుందేమో. రాయి కనపడొద్దు. నువ్వేం వదిలేసావో ఈ మరలా కనపడుతున్నాయేమో, నువ్వేం విడిచిపెట్టావో మరలా అవి కనపడుతున్నాయేమో, ఏ మూర్ఖత్వాన్ని వదిలేసావో ఈ మరలా కనపడుతున్నాయేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు రాత్రి నేల కలిగిన వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ, వెంటనే మొలిచి ఎండిపోతున్నావేమో, వెంటనే మొలిచి ఎండిపోతున్నావేమో. రెండోది, కొంతకాలం మాత్రమే సమర్పణ, ప్రతిష్టత, వైరాగ్యాలు, పరిశుద్ధత కలిగి ఉంటున్నావేమో. మూడవది, చల్లం ఉండదు ఇక. అంటే రాయి కనపడిపోద్ది, మట్టి ఎగిరిపోగానే రాయి కనపడిపోద్ది, వర్షంకి వచ్చి మట్టి కొట్టుకుపోగానే రాయి కనపడిపోద్ది. ఈ 3 ఒకవేళ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు రాతి నేలవే. ఆలోచించు. ఈరోజు రాతి నేల స్వభావాలు తొలగించేసుకోండి. మంచి నేలగా నువ్వు మార్చబడటానికి ప్రభు కృప చూపిస్తున్నారు. మంచి నేల మీద దైవజనుడు విత్తుతున్నాడు, విత్తేవాడు విత్తుతున్నాడు. ఈ విత్తనం ఏ నేల మీద పడాలి? మంచి నేల మీద పడాలి. మంచి నేల మీద విత్తనం పడాలి. రాతి నేల మీద పడితే ఎటువంటి మార్పులు వస్తాయో చూసావుగా. రాతి నేల మీద పడితే వేస్ట్, వెంటనే మలిసిపోతావు. ఎందుకు? ప్రయోజనం లేదు నీతో, మళ్ళీ పడిపోతావు. తీసేసుకుంటావు గొప్ప తీర్మానాలు. ఎందుకు? 2-3 నెలలు మాత్రమే. ఏదో పైపైన తప్పేస్తూ ఉంటావు. ఎందుకు? ఏదైనా గాలి వచ్చి శ్రమ వచ్చి ఏమైనా ఎగిరిపోతే మొత్తం రియాలిటీ బయటపడిపోద్ది. రాయి అది రాత్రి నేల. ఈరోజు ప్రభా, మీరు నాతోనే మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. మీరు నాతోనే మాట్లాడారు. నేను పైపైన భక్తికి చేయను, మార్పు అనేది లోతుల్లోనికి నేను వెళ్ళిపోతాను.
నేను మారాను అని నా బంధువులకి పైన కనపడుతుంది, మీకు కూడా దైవజనుడికి కూడా పైన కనపడుతుంది, నా పక్కన కూర్చున్న తోటి విశ్వాసులు కూడా పైన కనపడుతుంది, కానీ నా హృదయం ఏమీ మారలేదయ్యా, నిజమే ప్రభు నాతో మాట్లాడారన్న ప్రతి ఒక్కరు కూడా నిండు మోకాళ్ళతో మీరు ప్రార్థించండి. ఈ వాక్యాన్ని ప్రభు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమేన్.